Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Bigapet, Hyderabad. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చి చెప్పే ఆ పేషెంట్స్లో ఉన్న మేజర్ ప్రాబ్లం, సార్ నేను సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం రావట్లేదు. దీన్ని మనం ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి? మొదటిగా ఇలా వీర్యం రాకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, మీరు సెక్స్ని కంప్లీట్గా చేయట్లేదు. రెండోది, మీరు సెక్స్ చేస్తున్నా కానీ వీర్యం ముందటికి రాకుండా వెనుక సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు కండిషన్స్లో మనకి వీర్యం రాకపోవడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. మొదటిగా, మీరు సెక్స్ కంప్లీట్ చేయకపోవడం. అంటే ఎప్పుడైనా మీరు సెక్స్ చేస్తున్నారు, ఎంతసేపు సెక్స్ చేసినా కానీ మీకు వీర్యం రాకపోతే అది చాలా వరకు మీకున్న మైండ్లో వాళ్ళపైన ఇంట్రెస్ట్ తగ్గడమో కానీ, లేకపోతే అంగం మెత్తబడిపోవడం కానీ, ఇలాంటి రకరకాల కండిషన్స్ వల్ల ఇది చాలా కామన్గా చూస్తాం. ఇది ఎవరిలో కామన్ అంటే పెళ్ళి అయిపోయి ఒక 5 to 10 years అయిపోయిన వాళ్ళు, లేకపోతే 10 years దాటిన వాళ్ళు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా చిన్న చిన్న ట్రబుల్స్, కొట్లాటలు ఉన్న వాళ్ళలో కూడా ఇది వెరీ వెరీ కామన్గా చూస్తుంటాం. అదే మనకి సెక్స్ చేస్తుంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది కానీ వీర్యం బయటకు రావట్లేదు, అలాంటి దాన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే మీకు ఆర్గాజమ్స్ వస్తున్నాయి కానీ ఆర్గాజమ్స్ అంటే మనకు ఒక హ్యాపీనెస్, ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ వస్తుంది కానీ మనకి వీర్యం బయటకు రాకపోతే అది వీర్యం జనరల్లీ ఎప్పుడు రెండు టెస్టిస్లకెళ్ళి వీర్యం బయటకు వచ్చేటప్పుడు ఇలా బ్లాడర్కి తాకి ఆ ప్రెషర్తో మీకు బయటకు వస్తుంటుంది. కానీ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్లో ఏమైపోతుందంటే వీర్యం స్పిల్లేజ్ అయ్యి బ్లాడర్ వాల్ దగ్గరనే మూత్రం సంచిలో పడిపోతుంది. దానివల్ల వీర్యం బయటకు రావడం జరగదు. అది మనం మూత్రం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్పర్మ్స్ అనేది కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో ఈ రెండు కండిషన్స్లో ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. మొదటిగా వీళ్ళకి అంటే ఇప్పుడు జనరల్లీ ఏమవుతుందంటే యాక్ట్ ఆఫ్ సెక్స్ కంప్లీట్ చేయకపోతే అంగం గట్టిపడడానికి మందులు ఇస్తాం. ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అంగం గట్టిపడుతుంది. సో మీరు ఇంకా మీకు ఇవన్నీ మీకు హెల్ప్ చేయడానికి, అంటే ఇలా అంగం గట్టిపడడానికి మీకు ఇస్తే ఆటోమేటిక్గా మీరు కంప్లీట్గా సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేస్తే డెఫినెట్గా అప్పుడు వీర్యం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ కేస్ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్లో ఏం చేస్తామంటే ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు బ్లాడర్ వాల్ వీక్నెస్ వల్ల కూడా స్పర్మ్ ఇట్లా బయటకు వచ్చి దీంట్లో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని స్ట్రెంగ్తెన్ చేస్తాం, ఈ బ్లాడర్ వాల్ని స్ట్రెంగ్తెన్ చేస్తాము, ప్లస్ ఇట్లా వీర్యం ఇట్లా వెనక పోకుండా మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఈ రెండు కండిషన్స్లో మనం ట్రీట్మెంట్ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ట్రీట్ అయిపోతుంది. సింపుల్ మెడికేషన్స్తో కూడా సరిపోతుంది. ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.